గరికపాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. మన గురువులు మనకి సంస్కృతం నేర్పేటటువంటి గురువులు నోటికి వచ్చినట్టు తిడతాండు. తిట్టదని చెప్పరా? మనం తప్పు చేయలేదండి, మన ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన్ని వాడు పోతారు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? గరికపాటి గారిని తిట్టాను, 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2027లో తిట్టాను. చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. ఇవాళ మన సంస్కారం ఎంత దిగజారిపోయింది అంటే దాని గురించి ఎవరు అడగకూడదా? నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా. నేను ఇలాగే మాట్లాడతాను, ఇష్టమైతే ఉండు, బాగా ఇప్పటిది కాదు, చాలా పాతది. 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి. నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు. నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని సాక్షాత్తు గుళ్ళోనే కుళ్ళబోస్తారా? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఈయన ఎవరో చెప్పడానికి? ఇదా స్వేచ్ఛ? మగాడు తిరిగితే మేము తిరగకూడదా? పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా? మీరు అంత సమానం. దేంట్లో చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. ఆయన నేను వదలను. 2026లో తిడతాను, 2027లో తిడతాను, 2028, 2030 ఆయన చచ్చినంత వరకు తిరుగుతూనే ఉంటాను. ఆయన తిడుతున్నావు, అసలు నువ్వే ఉడ్రా. అసలు ముందు ఇండియా రాను నువ్వు, నీకు ఉంటది అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చాలా చాలా తప్పు గరికపాటి గారు చెప్పింది. ఆయన ఈయనెవరు చెప్పడానికి? ఆడవాళ్ళకి నచ్చినట్లు ఆడవాళ్ళు బతకాలి. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. ఈయన క్షమాపణ చెప్పినంత వరకు నేను వదలను. మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ గుడ్డలో పెట్టుకొని కావాలంటే. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే.